వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ టీవీ. సో ఇప్పుడైతే యాక్టర్స్ గురించి కావచ్చు, మూవీస్ గురించి కావచ్చు, కొంతమంది హీరోస్ గురించి డిస్కషన్ చేయడానికి అయితే వచ్చాం గైస్, నేను కావేరి. సో ఈరోజు కావేరి అయితే చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తుందని అయితే మాట ఇచ్చింది. సో అంతేగా కావేరి, ఎంటర్టైన్మెంట్ చేస్తావు కదా, ఆడియన్స్ అయితే చాలా మంది అయితే లైక్ చేస్తున్నారు కావేరిని, అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనేసి. నాకైతే ఏం రావట్లేదు, సో నేను అడుగుకుంటున్నా. సో ఎనీవేస్ ఏదైతే ఏముంది, కావేరి అయితే హ్యాపీగా ఉంది. సో చెప్పు కావేరి. ఇప్పుడు గ్యాస్ ఇంకోటి 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 గ్యాస్, ఇప్పుడు ఎమోషనల్ మూమెంట్ ఏంటంటే ఆ, రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో అయితే చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది గ్యాస్. సో అది సాడ్ ఇన్సిడెంట్. సినీ పరిశ్రమలో అయితే చాలా మంది అయితే ఎమోషనల్గా కొంచెం ఆమెతో జర్నీ అయితే చేశారు. రాజేంద్ర ప్రసాద్కి ఎంతో క్లోజు. అంటే చాలా దాంట్లో సపోర్ట్గా నిల్చున్నారు ఆమె. సో ఈ మధ్యకాలం అంటే ఇక రీసెంట్గా అయితే చనిపోయారు మేబీ. సో చాలా అయితే ఎమోషనల్ అనిపించింది నాకైతే రాజేంద్ర ప్రసాద్ సార్ని చూసినప్పుడైతే. నేను ఆ చిరంజీవి గారిని కావచ్చు, అల్లు అర్జున్ గారిని కావచ్చు పట్టుకొని అయితే ఏడ్చినప్పుడు అయితే నాకు కూడా చాలా ఎమోషనల్ అనిపించింది. సో ఎనీవేస్ ఏదైతే రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఆ లుక్లో అయితే కొంచెం మాకైతే నచ్చలేదు. మళ్ళీ యంగ్గా కనిపించాలని అనుకుంటున్నాం, నేనైనా కావేరైనా ఆడియన్స్ అయినా. సో ఇప్పుడైతే మళ్ళీ మంచి హ్యాపీ మూమెంట్లో మళ్ళీ మూవీస్ చేయాలి, మంచి మంచి మూవీస్లో మాకు ఎంటర్టైన్మెంట్ చేయాలని అయితే కోరుకుంటున్నాం. సో అది ఎలా ఫీల్ అవుతున్నావు కావేరి, రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో అలా జరగడం? ఫస్ట్ థింగ్ అయితే చాలా సాడ్ ఉంది నాకైతే. అండ్ వాళ్ళ డాటర్ గురించి మనం ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ బయటకు వస్తున్నాయి. అంటే ఇప్పుడు చనిపోయిన తన వాళ్ళ డాటర్ అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారు. అండ్ ఆమె చాలా సపోర్టివ్ ఉండే అని చాలా వీడియోస్ బయటకు వస్తున్నాయి. సో అవి చూసి నేనైతే మస్తు ఎమోషనల్ అయినా. సో అది సో మీకు ఎంతే కదా రాజేంద్ర ప్రసాద్ గారు మూవీస్ లో నీకు ఏ మూవీ నచ్చుతుంది? హీరోగా అయితే నాకు మేడం అనే ఒక మూవీ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. నాకైతే ఆ మూవీ చాలా నచ్చింది. లేడీ గెటప్స్లో అయితే చాలా ఎంటర్టైన్మెంట్ చేసిండు. అండ్ ఆ నలుగురు సినిమాలో అయితే చాలా ఎమోషనల్ జర్నీ. ఆ సాంగ్స్ ఇప్పటికీ వింటారు. సో సాంగ్స్ ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మధ్యకాలంలో చాలా మూవీస్ చేశాడు. సన్ ఆఫ్ సత్యమూర్తి కావచ్చు, సుప్రీం కావచ్చు. అనిల్ రావుపూడి డాడీ డాడీ అనుకుంటే ప్రతి సినిమాలో క్యారెక్టర్ ఇస్తాడు. కీ రోల్ ఈ F2 F3లో అది ఎంత బాగా చేశాడు అంటే హీరోలకు ధీటుగా చేశాడు. చిరంజీవి గారికి మంచి ధీటుగా ఇచ్చేవాడు అప్పట్లో క్యారెక్టర్స్ కావచ్చు, హీరో కావచ్చు. సో మేబీ అన్ని సినిమాలు ఇష్టం రాజేంద్ర ప్రసాద్ గారిది. సో మళ్ళీ ఆ ఎంటర్టైన్మెంట్ తీసుకొస్తాడని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మహేష్ బాబు. మహేష్ బాబు కొంచెం జర్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. సో ఇప్పుడు మహేష్ బాబు లుక్ గురించి కూడా కొంతమంది, మహేష్ బాబు అన్న లుక్ గురించి కూడా కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. నేను ఆ పేరు తీయట్లేదు, మతం మతం పేరు పెట్టి తీస్తున్నారు. అది నేను చెప్పవచ్చు చెప్పకపోవచ్చు. మేబీ జీసస్ అనేసి అంటున్నారు. మేబీ అలా మే దాని గురించి తప్పుగా మాట్లాడితే క్షమించండి మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే. సో మహేష్ బాబు అన్న గురించి కొంచెం చెప్పాలంటే జర్నీలో 1999లో రాజకుమార్ అనే సినిమాతో అయితే ఇంట్రొడ్యూస్ అయ్యిండు. ఆ సినిమాకే ప్రిన్స్ మహేష్ బాబు అనే ట్యాగ్ లైన్ అయితే వచ్చింది. ఫస్ట్ సినిమాకే ప్రిన్స్ అనే ట్యాగ్ లైన్ అయితే వచ్చింది. ఆ సినిమా నుంచి లేడీస్ ఫాలోయింగ్ అయితే గట్టిగా పెరిగింది. మేబీ ఇక మహేష్ బాబుని ఏం చూసి లైక్ చేశారు, మరి లేడీస్ ఫాలోయింగ్ అయితే గట్టిగా పెరిగింది. మేబీ నీకు ఏమి ఇష్టం కావేరి మహేష్ బాబులో? నాకు నచ్చాడు ఆయన. ఆయన నచ్చాడు గైస్ నాకు సంబంధం లేదు, ఈమెకి నాకు సంబంధము లేదు సార్. నాకైనా నచ్చాడు. ఆయన లోపల ఏం నచ్చుతుంటే ఆయన ఉంటాయి. ఎందుకు నచ్చదు కావేరి? ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు యాజ్ అ హీరోగా పొలిటీషియన్ కి రాకపోవచ్చు, కానీ చిన్న పిల్లలకి ఎంతో మందికి ఎందుకు నచ్చడు అంటే ఇప్పుడు నాకు బిర్యానీ నచ్చుతుంది, నీకు మండి నచ్చుతుంది. మాట మాట్లాడితే అర్థం ఉండాలా మరి. సో ఈమెకి నేనేం సమాధానం ఇవ్వలేదు గైస్. నీకు ఒకటే చెప్తున్నా, మహేష్ బాబు అన్న నాకైతే చాలా నచ్చుతాడు. మహేష్ బాబు అనే కాదు, నచ్చుతాడు అంటే ఆయన పేరు ఈయన పెట్టుకున్నాడు. సో ఇక మీరు అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి. మహేష్ బాబు అన్న చిన్నపిల్లలకైతే చాలా మందికి హార్ట్ ఆపరేషన్స్ చేయించాడు. చాలా హెల్ప్ చేస్తాడు. ఏమంటారు, అనాథ ఆశ్రయంలో ఏమంటారు అది, డొనేషన్ చేస్తూ ఉంటాడు. తోటి యాక్టర్స్కి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అక్కడే సాల్వ్ చేస్తాడు, హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా. సో 99లో రాజకుమారుడు వచ్చాడు, మూవీతో అయితే వచ్చాడు. ప్రిన్స్ అని అక్కడే వచ్చింది, లేడీస్ ఫాలోయింగ్ అయితే అక్కడే వచ్చింది. కానీ ఇప్పుడు లుక్ పైన ట్రోల్స్ చేస్తున్నారు. లుక్ మీద కొన్ని మూవీస్ కూడా వచ్చాయి. మూవీస్ ఏదో కాదు, పోకిరి సినిమా చూశారు కదా, డ్రెస్సింగ్ స్టైల్ మార్చాడు. పోకిరి సినిమాలో యాటిట్యూడ్ మార్చాడు, కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. కానీ సినిమా లుక్ మార్చిన మాత్రంలోనే సినిమా హిట్ అవుతుందని కూడా అనుకోవద్దు గైస్. సైనికుడు కావచ్చు, అతడు సినిమాలో లుక్ మార్చాడు, కానీ ఆ సినిమాలో యావరేజ్ ఆడినాయి.
సో అదే సెంటిమెంట్ ఇక్కడ ఇక్కడ పనికొస్తా అని మనం అనుకోలేము. ఏదైనా ఇక ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి కాబట్టి అందరి హీరోలని ప్యాన్ ఇండియా హీరో చేసిండు. మేబీ ఈ సినిమా కూడా, ఈ సినిమా నుంచి కూడా మహేష్ బాబు ప్యాన్ ఇండియా హీరో అవుతాడు. ఫ్యాన్స్ అంటుండొచ్చు, మా హీరో ఆల్రెడీ ప్యాన్ ఇండియా హీరో అయిండు, ఇక రాజమౌళి ఏం చేస్తుంది అనేసి అంటారు. మేబీ రాజమౌళి అన్నతో సినిమా చేస్తే మరి అందరి గ్రాఫ్ మారిపోయింది. ప్రభాస్ కావచ్చు, ఎన్టీఆర్ది కావచ్చు, రామ్ చరణ్ది కావచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మహేష్ బాబు అన్న వస్తున్నాడు. సో అది గ్యాస్ మనం చెప్పుకోవాల్సింది అయితే ఇప్పుడు అది ఏమంటారు, పోకిరి సినిమా తర్వాత అయితే మంచి గ్రాఫ్ మారిపోయింది. మహేష్ బాబు అన్నది బిజినెస్ మ్యాన్. పూరి జగన్నాథ్ అంటే మామూలుగా ఉండదు. పూరి జగన్నాథ్ అంటే ఒక హీరోకి డిజైనింగ్ చేస్తాడు క్యారెక్టర్ అయితే. సో పూరి జగన్నాథ్ అన్న ఎంత మంచి క్యారెక్టర్ డిజైనింగ్ చేస్తాడంటే, కానీ ఈ మధ్య కాలంలో కొంచెం ట్రాక్ మారినట్టు అనిపించింది పూరి జగన్నాథ్. లైగర్ సినిమా, డబల్ స్మార్ట్ శంకర్. సో స్టేజ్ పైన చెప్పాడు కదా విజేంద్ర ప్రసాద్ గారు, నా సజెషన్ తీసుకోండి అనేసి చెప్పాడు. మేబీ అది మాట కూడా వినలేదు పూరి జగన్నాథ్ అంట. ఎందుకంటే పూరి జగన్నాథ్ అన్న ఎవరి మాట వినడు. మహేష్ ఏమేమో వాగుతా ఉంటాడు అక్కడ నుండి. సో గైస్ ఇదైతే మీకు అర్థమైంది కదా. 2006 లో అయితే పోకిరి సినిమా వచ్చింది. ఆ తర్వాత ఇక చాలా ఆయన గ్రాఫ్ మారిపోయింది. తర్వాత ఇక తెలుసు కదా, శ్రీమంతుడు కావచ్చు, భరతన్ సినిమా కావచ్చు, సర్లే నీకోరన్న మూవీతో అయితే మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఇచ్చారు. ఊరిని దత్తకు తీసుకునే అంటే ఒక కాన్సెప్ట్ అయితే ఇచ్చాడు. అలాంటి వాళ్ళు అయితే ముందుకు వచ్చి ఊరిని దత్తకు తీసుకోవడం పొలిటీషియన్స్కి ప్లస్ అయింది. ఎస్పెషల్లీ లాస్ట్ గవర్నమెంట్లో కేటీఆర్ గారు అయితే చాలా మెచ్చుకున్నారు ఆ సినిమాని అయితే. కొరటాల శివ అయితే చాలా మంచి డైరెక్షన్ చేశాడు. సో ఎనీవేస్ ఆ మూవీ నుంచి అయితే మంచి పేరు అయితే వచ్చింది మహేష్ అన్నకి, ఇంకా మంచి పేరు వచ్చింది. సో తర్వాత ఇక అందరు వెయిట్ చేసిన సినిమా 29th సినిమా, మన మహేష్ అన్న సినిమా. ఇక రాజమౌళి అన్న డైరెక్షన్లో చేస్తున్నాడు. ఈ సినిమా అప్డేట్ ఎప్పుడు అనేసి అంటున్నారు. సో ఆ మూవీ అయితే త్వరలోనే 2027లో అయితే రాబోతుంది. విజేంద్ర ప్రసాద్ గారు ప్రతిదీ అప్డేట్ చేస్తుంటాడు. ఈ మూవీలో ఎవరు యాక్టర్స్, ఎక్కడ ఏంటి స్టోరీ అవన్నీ అయితే కొంచెం మాకు తెలియకపోవచ్చు. కానీ సినిమా కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాం గైస్. అంతే మహేష్ బాబు అన్న గురించి చెప్పుకోవాలంటే. అవును, ఎందుకు డల్ అయినావు కదా, ఇప్పుడు ఒక సాంగ్ పాడొచ్చు కదా. అనుకున్నా పాడు. డల్ ఉంటుంది ఆడియన్స్ అసలు. ఆ పిచ్చి సోది గురించి నాకు ఎందుకంటే అట్లా సోదంట గ్యాస్ చూడండి అంతే. పాట పాడుతుంది చూడు మీకోసం, సోది మొత్తం డైవర్ట్ చేసి. పాడు సాంగ్, పాడమంటే పాడే. పాడు పాడు. ఈ సిచ్యువేషన్ కి నాకు అన్ని ఆ డల్ సాంగ్స్ గుర్తొస్తున్నాయి. ఓకే పాడు పాడు, మంచిగా పాడు. మొక్క నీకు చెబుతోంది ఎదిగిన కొద్ది వదగమని అర్ధమందిలో ఉంది. సో గైస్ ఒకటి, కావేరి మంచి సాంగ్స్ పాడుతుంది, మంచి లుక్ లో ఉంది కదా. డైరెక్టర్స్ ఎవరైనా చూసి మంచి ఆఫర్ ఇవ్వచ్చు కదా. వాయిస్ అని కాదు, లుక్ ఆల్రెడీ కోల్డ్ అండ్ కఫ్ ఉంది. ఇప్పుడు నేను పాడితే ఆ డైరెక్టర్ వాళ్ళు ఇన్ని కూడా లుక్ పరంగా ఏమంటారు తెలుసా, దీని బర్రె గొంతుకి దీనికి పాటలు పాడడం అవసరమా. సో చాలా మంది నన్ను అడుగుతున్నారు మా కాంటాక్ట్ నెంబర్, లైవ్ లో చెప్పమంటే చెప్తా మాకు ఇష్టం ఉంటే. సో అది గైస్ నేనైతే చెప్పు నంబర్ 1000300 నంబర్ చెప్పాలి ఇప్పుడు. సరే ఇక ఇప్పుడు నంబర్ చెప్పు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈస్ లూజర్స్ అన్నట్టు. సో మేబీ అది చెప్పొచ్చు చెప్పకపోవచ్చు గైస్. సో ఇప్పుడు మరి ఇంకో మన పాట పాడతాం. ఎంటర్టైన్మెంట్ చేయకాదు, యాజ్ అ లేడీస్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ జోష్. స్టార్టింగ్ లోనే ఆ పిచ్చి సోది గురించి మాట్లాడి మొత్తం నాకు సుస్థి చేసినావు. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతా చెప్పు. సుత్తియా? పెన్సిల్ ఏంది? సరే చెప్పు. సో మరి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎందుకంటే పెన్ను కలం ఉంటేనే మనం ముందుకెళ్తాం అనేసి. సో గైస్ ఇప్పుడు మహేష్ బాబు అన్న గురించి మాట్లాడాం, రాజేంద్ర ప్రసాద్ గురించి అయితే మాట్లాడినాం. మన నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కాంట్రవర్సీ. ఇక ఎలిగేషన్స్ అంటారా ఏమంటారో మరి నాకు తెలియదు. సో కొన్ని అయితే ఎలిగేషన్స్ మీ ముందుకైతే తీసుకొచ్చిన. జానీ మాస్టర్ కావచ్చు, రాస్తారుంది కావచ్చు, హర్ష ఇది కావచ్చు. సో మేబీ సో ఈమెకు జోష్ వచ్చింది చూడు. ఇలాంటివి సో మన నెక్స్ట్ గట్టి స్టేట్మెంట్ ఇస్తుంది కదా. సో ఇప్పుడైతే జానీ మాస్టర్ ఇష్యూ అయితే నడుస్తుంది. ఇప్పుడు నేషనల్ అవార్డు నిన్న క్యాన్సిల్ అయింది. చాలా మంది ఆడియన్స్ క్వశ్చన్ చేసేది ఏం తెలుసా కావేరి, నేషనల్ అవార్డు అనేది ఈ ఇష్యూకి ముందు అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ ఇష్యూలో ఇప్పుడు సపోజ్ ఇది ప్రాసెసింగ్ నడుస్తుంది,
ఇంకా స్టేట్మెంట్ కూడా ఇవ్వలే కోర్టు ఇది నిజమా అబద్ధం అనేసి. కానీ ఇది ఎందుకు క్యాన్సిల్ చేసిరు, ఈ అవార్డుని ఎందుకు క్యాన్సిల్ చేసిరు, సెంట్రల్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది చిన్న కేసులో అనేసి క్వశ్చన్ మార్క్ చేస్తున్నారు. దీని మీద సీనియర్ కొరియోగ్రాఫర్లు ఎందుకు స్పందిస్తలేరు? వీళ్ళకి ఏమంటారు లింక్ ఉందా? ఎస్పెషల్లీ శేఖర్ మాస్టర్ కావచ్చు, గణేష్ మాస్టర్ కావచ్చు, ఎందుకు వీళ్ళు తోటి కొలీగ్ కాబట్టి, కొరియోగ్రాఫర్ కాబట్టి ఎందుకు వీళ్ళు మాట్లాడట్లేదు ఈ విషయం గురించి? అంటే అక్కడ లేడీ ఉందన్న ఎవరు సీనియర్స్ మాట్లాడట్లేదు, కానీ ఇప్పుడు మన జానీ మాస్టర్ కి ఆయనకి సీనియర్స్ కాకుండా వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు సందీప్ అని కొరియోగ్రాఫర్ ఐడియా ఉందని. సో ఒకటి ఒక స్టేట్మెంట్ ఏమని ఇచ్చినారంటే, నథింగ్ అంటే ఆ అమ్మాయి ఉన్నన్ని రోజులు ఉంది, తర్వాత నేను బ్లేమ్ చేసి వెళ్ళిపోయింది. అంటే పాస్ట్ లో 6-7 years నుండి కలిసే ఉండే కదా, తర్వాత ఏదో రీజన్ వల్ల ఆయన బ్లేమ్ చేసి వెళ్ళిపోయింది తప్ప, బ్లేమ్ చేసేది అయితే ముందే బ్లేమ్ చేసేది ఉండే. ఐ డోంట్ సపోర్ట్, అంటే నేను ఇప్పుడు జానీ మాస్టర్ సపోర్ట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న జెన్యూన్ మ్యాటర్ మన అందరికి తెలిసిందే. సో స్టిల్ నేను ఇప్పుడు కూడా ఆమె సపోర్ట్ చేసుకుంటా మాట్లాడడం అంటే ఐ కాంట్. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆయన జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనని మేము బ్లేమ్ చేసింది, ఆయన జెన్యూన్ గానే ఉండే. మేబీ ఆయన ఆమె బ్లేమ్ అంటే టార్చర్ చేస్తుండే, పెళ్లి చేసుకోవాలి అట్లా ఇట్లా అని కూడా కొన్ని టాక్స్ బయటకు వస్తుండే. కానీ ఇక్కడ అస్సలు స్టోరీ ఏముండే అంటే, వాళ్ళిద్దరు ఉన్నన్ని రోజులు అయితే బాగానే ఉండే, హ్యాపీగానే ఉండే. తర్వాత ఏదో ఇష్యూస్ జరగడం వల్ల ఆయన ఆమెని టార్చర్, అంటే ఆ టార్చర్ కూడా ఆయన ఏదో ప్రేమతోనే చేసినాడని కూడా తెలుస్తుంది. సో నిన్న కావేరి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా, బాయ్స్ అనే వాళ్ళు వాడుకొని వదిలేస్తారు ఏదో అది అక్కడెక్కడ తిప్పేసాను కానీ జానీ మాస్టర్ అందరినీ అనలేం కదా అట్లా. జానీ మాస్టర్ మ్యారేజ్ చేసుకుంటా అనేసి అన్నాడు, కానీ ఎందుకు చేసుకోదు? ఇంకోటి ఆట సందీప్ గురించి చెప్పింది కదా కావేరి, ఆట సందీప్ మాస్టరు ఆయన అడిగిందంటామని, నువ్వు నా దగ్గరికి రావచ్చు కదా అప్పుడు అనేసి అంటే నేను లేదు. ఆ అమ్మాయి ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇప్పుడు ఆట సందీప్ గారు పిలిచినప్పుడు కూడా వెళ్ళాల్సింది, కానీ ఈయన దగ్గరనే ఉంది అంటే అక్కడ స్టోరీ మనకు ఆల్రెడీ అర్థమైపోవాలి. సో ఈమె ఒకవేళ వీళ్ళిద్దరికి ఏం స్టోరీ నడవనప్పుడు అక్కడికి వెళ్ళిపోయేది ఉంటే కదా అమ్మాయి, వెళ్ళకుండా ఈయనతోనే ఉండి మళ్ళీ లాస్ట్ కి నొక్కొని బ్లేమ్ చేయడం అది కూడా కరెక్ట్ కాదు. మన ఆట సందీప్ ఒకటే స్టేట్మెంట్ ఏమి ఇచ్చినారు, ఆయనకి ఈ అవార్డు అయితే రావాల్సిందే తప్ప 100% ఆయనకి అవార్డు రావాల్సిందే అని వాళ్ళు గట్టిగా చెప్పినారు ఒక స్టేట్మెంట్ అయితే. సో ఇప్పుడు గర్ల్సే తప్పు బాయ్సే తప్పు అని అనలేము, అందరూ గర్ల్స్ అట్లా ఉంటారు, అందరూ ఇప్పుడు ఉన్న మన లోకంలో ఉన్న అందరు ఆడవాళ్ళు తప్పు అని కూడా అనలేము, ఉన్న అందరు బాయ్స్ తప్పు అని కూడా అనలేము. ఉంటారు ఒక 50% అట్లా 50% ఇట్లా ఉంటారు. సో నేనైతే బీయింగ్ ఏ గర్ల్ అండ్ గర్ల్ ని సపోర్ట్ చేయలేదు. ఈ జానీ మాస్టర్ విషయంలో అయితే ఐ డోంట్ సపోర్ట్ హర్. ఆమె బ్లేమ్ అయింది, వాట్ ఈస్ వాట్ అనేది మనకు తెలుసు, అన్ని ప్రూఫ్లతోని మనం చూస్తూనే ఉన్నాం రోజు. సో జానీ మాస్టర్ ని ఆమె బ్లేమ్ చేసింది అనడం మాత్రం 100% షూర్, ఆయనకి ఈ అవార్డు రావడమే. ఇంకోటి ఫైనల్ గా ఇప్పుడు ఒక సినిమాకి కొరియోగ్రాఫర్ గా సింగిల్ కార్డ్ చేస్తుందంట, అంటే ఇన్ని రోజులు ఆయనతో తిరిగి సర్కిల్ పరిచయం వచ్చిందంటే రీజన్ ఆయననే ఉంటారు కదా. మరి ఇప్పుడు ఆమె ఈ రేంజ్ కి వచ్చిన తర్వాత ఆయన ఒక్కరిని బ్లేమ్ చేసి ఆమె పక్కన జరిగిపోవడం ఇది కరెక్ట్ కాదు కదా. సో వాట్ ఐ వాంట్ టు సే ఇప్పుడు ఆయనకి ఈ అవార్డు రావడమే జెన్యూన్. కానీ ఇప్పుడు మరి అది సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు అలా డెసిషన్ తీసుకుందో ఎప్పటికీ క్లారిటీ లేదు. మరి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి టాప్ హీరోస్తో వర్క్ చేశాడు జానీ మాస్టర్, ఎంతో మందికి కొరియోగ్రాఫర్గా చేశాడు, కొన్ని సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ అని. సో చూసుకున్నారు కదా రంగస్థలం సినిమాలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అని. కానీ ఎందుకు ఆ హీరోలు స్పందించట్లేదు అంటే యాజ్ అ లేడీ ఉంది ఆ ఇన్వాల్వ్ ఎందుకు అనేసి అనుకుంటున్నారేమో. మేబీ ఇప్పుడు ప్రొఫెషనల్ పర్సనలే అంతెందుకు. నిన్న సమంత గారిని కొండ సురేఖ గారు కామెంట్ చేస్తే ఎంతమంది సెలబ్రిటీలు రెస్పాండ్ అయ్యారు. కానీ ఇప్పుడు అంత స్థాయిలో సమంత స్థాయి కాదనుకొని జానీ మాస్టర్ కి ఇంత చిన్న చూపు చూస్తున్నారా అంటే. కానీ ఇప్పుడు వీళ్ళ మ్యాటర్ వస్తే సమంత ఇంకా రెస్పాండ్ అవుతుందా? ఇప్పుడు ఈవెన్ ఒక ట్వీట్ కూడా ఇవ్వట్లేదు ఆమె. ఇప్పుడు సమంత ఇష్యూని నాగార్జున మోస్తున్నట్టు అనిపిస్తుంది. ఈరోజు చూసుకున్నారు కదా నాంపల్లి కోర్టు మెట్లెక్కాడు నాగార్జున గారు. ఎందుకంటే ఇప్పుడు కొండ సురేఖ చిన్న స్టేట్మెంట్ ఇస్తేనే, చిన్నదనుకోవచ్చు పెద్దదనుకోవచ్చు, యాజ్ అ లేడీ కాబట్టి సో అంతమంది రెస్పాండ్ అయినారు, తెలియని వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. అలాంటిది ఇప్పుడు జానీ మాస్టర్కి అన్యాయం జరిగినప్పుడు మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే, టాప్ హీరోస్తో వర్క్ చేశాడు, కొలీగ్స్ టాప్ కొరియోగ్రాఫర్స్ అయ్యారు, మరి వీళ్ళంతా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? మళ్ళీ ఇక్కడ ఈమెకి లైఫ్ ఇచ్చినాడు, లైఫ్ ఇచ్చినా కూడా ఈయన బ్లేమ్ చేసి ఆమె పక్కన జరిగిపోయింది, అప్పుడు సేఫ్ అయిపోయింది. ఈయన ఒక్కరిని మొత్తం బదలాం చేసింది, జరిగిపోయింది.
ఉమ్. అది అది దట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. ఇంకోటి ఆ మూవీ తిరు సినిమాకి అంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన సాంగ్ ధనుష్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇప్పుడు ధనుష్ ఇప్పుడు యాజ్ ఆయన సినిమా, ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయింది, కానీ ధనుష్ కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అంటే తెలుగోడు తెలుగు తెలుగు ఫిలిం ఇండస్ట్రీతో మనం ఎందుకు ఆ గొడవ అనేసా? అంటే ధనుష్ సినిమాలు తెలుగులో రిలీజ్ అయినప్పుడు తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదా? బ్లాక్ బస్టర్ చేయట్లేదా? ప్రతి సినిమా టికెట్ తీసుకునే కదా చూసేది, మీరు ఫ్రీగా చూపిస్తున్నారా? సో ఇదైతే స్టేట్మెంట్ ఇస్తున్నాం గైస్, మాకైతే అర్థం అవ్వట్లేదు. జానీ మాస్టర్కి అయితే అలా చేయడం అయితే తప్పు అనిపించింది. పర్సనలే, ప్రొఫెషనలే. సో ఎందుకంటే ప్రొఫెషనల్లో ఆయనకు అవార్డు వస్తే చాలా బూస్టప్ అవుతుంది. సో వాళ్ళ వైఫ్ ఒక్కరే ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో మరి చూద్దాం ముందు ముందు ఎలాంటి వస్తాయి రిజల్ట్ అవన్నీ అయితే. ఇప్పుడు ఏమేం చేసిందంటే ఈ మున్నని రోజులు ఉంది, మంచిగా ఎంజాయ్ చేసింది, ఆమె లైఫ్ అయితే సెట్ చేసుకుంది, పక్కన జరిగిపోయింది. ఇక్కడ ఇక్కడ ప్రాబ్లమ్ లో పడ్డది ఎవరు? జానీ మాస్టర్. సో ఇప్పుడు సమంత ఇష్యూ మాట్లాడింది కాబట్టి, సమంత ఇష్యూ ఇప్పుడు నా చైతన్య విడాకులు ఇది అనేసి కొండ సురేఖ గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారో, దాని మీద తెలియని సెలబ్రిటీలు కూడా రెస్పాండ్ అయ్యారు. ఎస్పెషల్లీ కొంతమంది పేర్లు చెప్పొద్దు, టాప్ హీరోలు కూడా రెస్పాండ్ అయ్యారు. సో ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ అనేసి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు యాజ్ అ మేము కూడా చిన్న మిస్టేక్స్ చేస్తే మాకు కూడా రెస్పాండ్ గారు, మీరు మమ్మల్ని వదిలేస్తారు అన్నట్టు అయిపోయింది. ఆడియన్స్ అయినా సినిమా ఫీల్డ్ అంటే ఇప్పుడు మనం కూడా సినిమా ఫీల్డ్లో ఉన్నట్టు యాంకర్స్ కాబట్టి మేబీ చూద్దాం ముందు ముందు ఎలాంటి రూల్స్ వస్తాయో ఏమో. మరి తమిళ సినిమాలో కావచ్చు, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు, ఒక టాప్ డైరెక్టర్ డైరెక్షన్ చేసిన తర్వాత డైరెక్టర్ పేరే వెళ్ళి అప్పుడు ఎందుకు రెస్పాండ్ కాలేదనేసి కొంత సినిమా వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. కొందరు సినిమా వాళ్ళు ఏంటంటే మాకెందుకులే పెద్దవాళ్ళు చూసుకుంటారు అనేసి అంటున్నారు. కానీ మీరు నోరెప్తేనే వాళ్ళ దాకా వెళ్తుంది. వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే ఎందుకులే చిన్న వాళ్ళ జోలికి వెళ్తే మనమే చెడవుతాం అనేసి, మాకెందుకులే అనేసరికి ఇది ఇట్లానే జరుగుతుంది. సో అది గైస్ నేను చెప్పదలుచుకుంది. అంటే పనికి రాని విషయాలలో మాత్రం ఇన్వాల్వ్ అయ్యి వాటిని ఇంకా హైలైట్ చేస్తారు. కొంచెం మనకి యూజ్ అయ్యే దాంట్లో ఇన్వాల్వ్ అయితే కొంచెం మన సొసైటీ కూడా బాగుపడుతుంది అని మా ఇంటెన్షన్. సో దీనిపైన బండి సరోజ్ కుమార్ కూడా మంచి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండు. తను యూట్యూబర్ అనుకోవచ్చు, బండి సరోజ్ కుమార్. సో ఆయన కూడా చిన్న యూట్యూబర్, చిన్న మూవీస్ చేస్తే ఈ మధ్య కాలంలో కొన్ని కాంట్రవర్సీ సినిమాలు చేసినా కూడా ఎవరు రెస్పాండ్ కాదు, ఇద్దరు ఆట సందీప్ మాస్టర్, బండి సరోజ్ కుమార్. మిగతా వాళ్ళైతే ఎన్నో ఇష్యూస్ లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. సో ఒక విషయంలో అయితే ఈ ఆట సందీప్ కొరియోగ్రాఫర్ ఉన్నారు కదా, ఆయన అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఇష్యూస్ వచ్చేసినాయి తెలుసా. లాస్ట్ టైం అనుకుంటా ఏదో ఇష్యూలో వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయినారు. వాళ్ళ వైఫ్ ఈయనతో గొడవ పడుతుంది, నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అయినావు, మనకి ఏం అవసరం అని. ఈవెన్ ఆయన వైఫ్ తో కూడా గొడవ పెట్టుకుని జెన్యున్ గా ఆయన ఫైట్ చేస్తున్నాడే తప్ప నిజంగా ఆయన ఒక జెన్యున్ పర్సన్ అని చెప్పుకోవచ్చు ఆట సందీప్ గురించి అయితే. సో ఇది గైస్ జానీ మాస్టర్ గురించి అయితే ఈ టాపిక్ మాట్లాడాం. మేము తప్పుగా మాట్లాడితే క్షమిస్తారు మీరు పక్కా. ఏం లేదు, చెప్పేది ఒకటే, ఏమైనా ఉంటే పనికి వచ్చే వాటిలో ఇన్వాల్వ్ అయ్యి కొంచెం దాన్ని మనం టేక్ ఓవర్ చేస్తే సొసైటీ బాగుపడుతుంది. సో దట్ ఒక గర్ల్ తప్పుంటే గర్ల్ సెట్ అవుతుంది, బాయ్ తప్పుంటే బాయ్ సెట్ అవుతాను అని ఆ ఒపీనియన్. అంతేగాని ఇప్పుడు ఏదో తప్పు చేసిన వాళ్ళనే మేము ఇంకా హైలైట్ చేద్దాం, తప్పు చేసిన వాళ్ళనే సపోర్ట్ చేద్దాం అంటే మరి పక్కన ఉన్న వాళ్ళ పరిస్థితి ఏందో అది కూడా ఆలోచించాలి కదా. దీన్ని బట్టి ఒక డైలాగ్ చెప్పాలనిపిస్తుంది గైస్ నాకు. చెప్పు. ఎందుకు? స్వార్థంతో పరుగులు తీసే ఈ ప్రపంచం ఎవ్వరి కోసం ఆగదు, దానిని మనమే ఆపాలి. వేరే వాళ్ళు మనకన్నా గొప్ప వాళ్ళని ఫీల్ కాకు, ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరు లేరు అనేది. సో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు, మన తల్లి మనకి సమాధానం ఇస్తుంది, మంచి అయినా చెడైనా. సో అది అనిపించింది నాకైతే చెప్పాలనుకున్నా. సో నెక్స్ట్ ఇంకేమైనా ఎంటర్టైన్మెంట్ చేస్తావు అక్క వరిచి, సాంగ్తోనైనా డైలాగ్తోనైనా ఏదన్నా తెలుగు గైస్ మన కోసం ఒక స్లాంగ్ అయితే మాట్లాడుతున్నది, మాట ఇచ్చింది. ఒకసారి స్లాంగ్ చెప్పాను చెప్పు ఆడియన్స్ కి. లేదు గైస్ అలా ఏం లేదు. సో గైస్ నేనైతే ఒక లాస్ట్ లో మాట్లాడతా చిన్న డైలాగ్ రూపంలో, ఒక నెక్స్ట్ నా క్యారెక్టర్ అది. సో చెప్తా లాస్ట్ లో మాట్లాడతా. సో గైస్ చెప్తా, సో లాస్ట్ లో చెప్తా. సో మనం ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఇక రాస్తారు, ఇదే ఇష్యూలో రాస్తారు. ఈరోజు ఇష్యూలు పట్టుకొచ్చినాం నేను కావేరైతే. ఇక రాస్తారు గురించి మాట్లాడుకుంటే అయితే లావణ్య అయితే ఎలాంటి ఎలిగేషన్స్ వేసిందంటే అది నమ్మొచ్చో నమ్మకపోవచ్చు. రాస్తారని బ్లాక్మెయిలింగ్ చేస్తుందో ఏమో. మరి స్టార్టింగ్లో వాళ్ళు అంటే లవ్లో ఉన్నారంట, మరి ఇష్టపూర్వకంగానే వాళ్ళు విడిపోయారు, మళ్ళీ ఎందుకు అట్లా కావే.
అసలు వీళ్ళ మ్యాటర్కి వస్తే నాకు స్టార్టింగ్ అంటే ఆమె రాంగ్ అని చెప్పలేను, ఈమె కన్ఫ్యూజన్ ఉండే, మళ్ళీ ఈ రోజు అయితే ఈ న్యూస్ బయటకు వచ్చింది. నాకు టోటల్లీ వీళ్ళ మొత్తం మయోమయంగా ఉంది, నాకు ఏం అర్థమైతలేదు. మరి ఏందో లాస్ట్ కి నాలుగే ఏముంది నోట్లో ఆ? సో ఇది గైస్ నేను చెప్పాల్సింది అయితే ఇక రాస్తారని గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే రాస్తారు ఇంకో లావణ్య మొన్న రెడ్ హ్యాండ్గా అయితే ముంబైలో బెంగళూరులో పట్టుకుంది. మరి అది ఏమాత్రం కరెక్టో ఏమో, ఆమె ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో, డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తుందా, ఆయన ఆస్తిని ఎక్స్పెక్ట్ చేస్తుందా, మరి రాస్తారనికి ఫ్రీ పబ్లిసిటీ చేస్తుందా, మరి నాకు అర్థం అవ్వట్లేదు. కానీ అట్లా ఉంటాయిలే కొంతమంది, అట్లా ఉంటాయి కొంతమంది ఆడోళ్ళు అట్లా ఉంటారు కానీ ఇక మనం పాయింట్ అవుట్ చేస్తాను లేము ఉంటారులే. అంటే నా అసలు లాంగ్వేజ్ ఇదే గాయస్. అంటే నేను ఇట్లా తెలంగాణలో అది ఇది అని మాట్లాడుతున్నాను, రాంగ్ అనుకోకండి. ఇగో మనం తెలంగాణలో ఉన్నాం కదా, మనం మాట్లాడాలా, మనం ఇట్లానే ఉండాలా. మనం ఎవరి గురించి ఇప్పుడు ఏదో మహేష్ పక్కన నేను ఇప్పుడు నటించే అవసరం లేదు. నేను నా లాంగ్వేజ్ ఇదే, నా స్లాంగ్ ఇదే, నేను ఇట్లానే మాట్లాడతా. సో మీరు కూడా నన్ను లైక్ చేస్తే ది వే హౌ ఐ బి, నేను ఎట్లుండాలనుకుంటున్నానో అట్లనే మీరు నన్ను లైక్ చేయండి. అంతేగాని కావేరీని ఇట్లా యాక్టింగ్ చేయమను, అట్లా యాక్టింగ్ చేయమంటే ఐ కాంట్ డూ దట్. యాక్టర్ నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆ టాపిక్స్ గురించి నేను మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు నేను ఈ వర్షన్ అది ఇది అని మాట్లాడుతుంటే కొంచెం మీరు అక్వర్డ్ అనుకోకండి అని చెప్తున్నా. సో ఏదైనా చిన్నపిల్లలమండి, ఏదన్నా తప్పుగా మాట్లాడితే క్షమించు. ఆమె కూడా చిన్న అట్లా లేదు, చిన్న పిల్ల, నేను తప్పుగా ఏం నేను మాట్లాడిన దానిలో చాలా అర్థం ఉంటది. ఒకవేళ ఆ సిచ్యువేషన్ కి అర్థం కాకుండా కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. సో ఇది గైస్ ఇప్పుడు రాస్తారు నాన్న గురించి మాట్లాడుకుంటే ఇది అది తప్పు, అది ఇంకా క్లారిటీ తెలియదు మాకైతే ఆ ఇష్యూ మీద. మేము ఏదో దెబ్బ తాకింది దాన్ని పొండు మీద మళ్ళీ గెలికినట్టు అనుకుంటారేమో అని నేను ఎక్కువ దాని గురించి డిస్కషన్ చేయట్లేదు. ఇప్పుడు పాత టాపిక్ లాగానే ఉంది అది అయితే, అంతే కదా. సో మేబీ లావణ్య గురించి అయితే రేస్ చేసాము. మేబీ ఆమె ఏడికి వెళ్ళింది ఏంది, బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తుందని కొంతమంది అయితే గట్టిగా చెప్పారు. సో బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తలేదు, పబ్లిక్ లో కనిపిస్తలేదు. సరే ఇప్పుడు ఇది అయిపోయింది టాపిక్, ఇంకా ఉంది. సో మేబీ మొన్న చూసారు కదా ఇక తిరగబాడు స్వామి అనే మూవీ హీరోయిన్తో అయితే రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాడు. మరి అది ఏందో మరి నాకు తెలియదు, క్లారిటీ అయితే తెలియదు. సో దాని గురించి ఆపేస్తే మన నెక్స్ట్ హర్ష సాయి ఇష్యూ అయితే ఇక తెలుసు కదా, ఇక సాయి హర్ష సాయి అన్న గురించి మాట్లాడుకుంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆయన పోయి నీదైతే నువ్వు హైలైట్ అవుతుంది మొత్తం చూస్తాను అలా బండ మహేష్ అని వస్తుంది. ఓకే కావేరి ఏదన్నా మనం రిసీవ్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ తెలుసు కదా లాస్ట్ అప్పుడు చెప్పినా కదా. ఓకే హర్ష సాయి ఇష్యూ మెగా మూవీ. సో మెగా మూవీ గురించి చెప్పుకోవాలంటే మొన్న ఒక ఈవెంట్ అయితే జరిగింది. మొన్న కాదు, ఒక 2 months బ్యాక్ అయితే ఈవెంట్ జరిగింది, గ్రాండ్గా చేశాడు. సో ఆ మూవీలో హీరోయిన్గా చేసింది కదా ఇక ఆమె ఏంది ఇక మిత్రా శర్మ బిగ్ బాస్ కంటెస్టెంట్. బిగ్ బాస్ లో ఏ మూపే ఒప్పలేదు. మన మహేష్ కమే క్రష్ ఉండే అని నాకు తెలిసింది. నిజంగా ఏడిపిస్తుంది. కానీ ఏమో మరి ఏ మాట కా మాట చెప్పాలంటే తెలుసు, సూపర్ ఉంటుంది మిత్రా శర్మ అయితే, కొంచెం బాగుంటది అంతే. ఇంకా బాగున్న ఇట్లా గుడిపిపోతారు. సో ఇది గాయస్ ఇప్పుడైతే మిత్రా శర్మ సినిమా బాగుంటది అని అనుకుంటారు కదా మహేష్, బాగున్న ఇట్లా చేస్తారు, ఆగం పట్టించి పక్కకు జరుగుతారు. అక్కడ సిచ్యువేషన్ ఏందో మనకు తెలియదు కాబట్టి హర్ష సాయికి తెలుసు, ఆమెకు తెలుసు. అక్కడ ఆమె ప్రొడ్యూసరు, ఆయన హీరో, ఆమె హీరోయిన్, ఇద్దరు హీరోయిన్ ప్రొడ్యూసర్. సో వాళ్ళు ఇలా అమౌంట్ పరంగా గొడవ అయింది, ఏదో చెక్స్ అంట, ఏదో ఫైనాన్షియల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటుంది, ఏదేదో అంటుంది. మనకైతే తెలియదు. ఆమె హీరోయిన్ అంటే హీరోయిన్ అంతే, బిగ్ బాస్ కంటెస్టెంట్ అంటే బిగ్ బాస్. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా మహేష్కి, అవన్నీ క్రష్ కదా, ఒకవేళ ఆమెనే వచ్చి మనం పెళ్లి చేసుకుందాం మహేష్ అని అడిగితే ఏం చెప్తావు? అంటే లైక్ ఇప్పుడు ఆమె మొత్తం బ్యాడ్ అయిపోయింది మన సోషల్ మీడియాలో, మొత్తం ఆమె టాపిక్ నడుస్తుంది. ఆగు నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. అంత బ్యాడ్ అయిపోయింది, అంత బ్యాడ్ అయిపోయిన అమ్మాయిని ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఓకే చేస్తావా, లేకపోతే మొత్తం ఇగో నేను చెప్పాలా, ఒక అమ్మాయి బ్యాడ్ అయింది అనేసి నేను తప్పుగానను, ఒక అమ్మాయి మంచిగా ఉందని నేను తప్పుగానను. ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం ఏంట, వాళ్ళ ప్రాబ్లం విని
వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారా అని చూస్తా ఫస్ట్. నిన్నెందుకు అర్థం పిచ్చా నీకు? నువ్వు అడిగే ఆమె క్వశ్చన్ ఏమన్నావు, నువ్వు మ్యారేజ్ ఆమె చేసుకుంటావా? బ్యాడ్ అయిపోయింది కదా అవును. మొత్తం టోటలీ. అవును. సో ఆమె అంత బ్యాడ్ అయిపోయినా కానీ ఆమె వచ్చి ఇప్పుడు ఆమెకు వేరే ఆప్షన్ లేదు. అవును. నేను దీన్ని పెళ్లి చేసుకుంటా మహేష్ అని అడుగుతాను. అవును, నన్ను సో వాట్ చేసుకుంటా. విల్ బి యువర్ ఆన్సర్ అని అడుగుతున్నా. అదే కదా, అమ్మాయి వచ్చి నన్ను అడుగుతుంది, నీ ప్రాబ్లం ఏమైంది, ఎందుకు ఈ ఇష్యూ జరిగిందని ఆమెను అడుగుతా. ఆమె నాకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసింది, ఓహో ఈమె మంచి జెన్యున్, తప్పు చేస్తే ఒప్పుకుంటా, తప్పు చేస్తే నువ్వు చెప్పేసి నేను ఒప్పుకుంటా అని చెప్తా. సో దాన్ని సాల్వ్ చేయడానికి నేను ట్రై చేస్తా. సో ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిందంటే ఐ యాక్సెప్ట్, మరి నన్ను కూడా అర్థం చేసుకుంటే ఇంకా హ్యాపీ. సో మేబీ ఇప్పటిగా ఇక్కడ నువ్వు ఇక్కడ అన్ని ఇక్కడ 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 అన్ని అరే ఇక్కడ అయితే ఇవి ఆమె రాదు, నేను అడగదు, వీళ్ళిద్దరేం పెళ్లి చేసుకోరు. తదాసు అనే ఆడియన్స్ అంటారు చూడు. సో ఈ రోజు కాదు, ఏ రోజైనా మా ఇగో ఇప్పుడు ఇప్పుడు కావేరి మాట్లాడేది ఈ రోజు చూడొచ్చు చూడకపోవచ్చు, కానీ వీడియో మాత్రం ఎప్పుడు యూట్యూబ్లోనే ఉంటుంది. రేపటి నాడు నువ్వు ఫేమ్ వచ్చినా కూడా ఈ వీడియోస్ బయటికి వెళ్తాయి. సో ఆ రోజు కూడా ఈ మాట అదే కాబట్టి, సో నేను ఏమంటున్నానంటే నేను 100 రోజుల తర్వాత అదే ఉంటది, అదే ఉంటది. తెలంగాణ స్లాంగ్ వచ్చేస్తుంది, అది ఇది అని గాయస్ ఒకళ్ళ మధ్యలో వచ్చేస్తే ఏం కాదు, అర్థం చేసుకుంటారు మన ఆడియన్సే. సో నేను అదే అంటున్నా, ఇప్పుడు ఎవరికెవరు అర్థం చేసుకుంటే లైఫ్ బాగుంటది, ముందు ముందుకు వెళ్తుంది అనేసి నేను అనుకుంటున్నా. కానీ ఒకసారి మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవద్దు, అదే నేనైతే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా. ఎందుకంటే ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాం అంతే కదా, ఒకసారి చేసుకున్నాం అంటే ఇక వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండాలని నా ఒపీనియన్. వేరే వేరే అమ్మాయిని అస్సలు చూడదు. పెళ్లిలో గురించి మనం అయితే చెప్పాలి మనకి. అంటే నాకు ఏమన్నా 10 పెళ్లిలేనా గ్యాస్, నాకు ఫోన్ నెంబర్ ఏమన్నా ఇస్తా కావాలంటే. నాకు ఒక్క పెళ్లి కాలేదు, స్టిల్ నేను ఇప్పుడు వర్జిన్. సో అది గ్యాస్ నేనైతే అప్డేట్ చేయాల్సింది అయితే. సో ఇప్పుడు ఈరోజు అయితే కొంచెం ఎమోషనల్ గా మాట్లాడుకున్నాం, ఫన్నీగా మాట్లాడుకున్నాం, కొన్ని కాంట్రవర్సీ అయితే మాట్లాడుకున్నాం. సో మరి కావేరి సంబంధం లేదు, నాకైతే సంబంధం లేదు. ఎవరన్నా మళ్ళీ రాంగ్ కంట్రవర్సీస్ ఏమన్నా వచ్చినాయి అనుకో, నాకైతే ఇన్వాల్వ్మెంట్ లేదు ఈ విషయంలో. ఏదైతే ముందు మన కావేరే కదా, మన మహేష్ కి దగ్గర ఉండి పెళ్లి చేస్తాను. సరే నీది నోట్లే ముందు. సో ఇది గ్యాస్ ఈరోజు అయితే చెప్పుకోవాల్సింది. ఇంకేమైనా టాపిక్ చెప్తావా ఫైనల్ గా ఏమన్నా? లడ్డు గురించి చెప్తావా? హైడ్రా గురించి మాట్లాడు. చెప్పు, హైడ్రా గురించి. హైడ్రా గురించి చెప్పు. అంటే స్టార్టింగ్ మన షూట్ స్టార్ట్ అయినప్పటి మహేష్ కి కోరిక ఇవ్వాలా అని, అంటే గ్లిజరిన్ కూడా తెచ్చి దాపెట్టుకున్నాడు గైస్ పక్కన. సో ఆయన కోరిక నెరవేర్చాలని అనుకుంటున్నాను. గైస్ నేను ఎందుకు తెచ్చిన అంటే కావేరిని ఎమోషనల్ చేద్దాం అనుకున్నా, కానీ ఆమె ఎమోషనల్ కావట్లేదు. క్యారెక్టర్ కాదు నాది, తెలుసు కదా. నేను ఎట్లా చెప్పాలా, నేను గలీజ్ మాటలు మాట్లాడతా తెలంగాణ, డైలాగ్ రూపంలో చెప్పు గలీజ్ మాటలు. ఏగో గైస్ నేను గలీజ్ మాటలు మాట్లాడతా తెలంగాణ మాట్లాడతా. రేపు నన్ను వేసుకునేటోడు కూడా నేను ఇట్లనే ఉంటా. ఆడే మారాల నా గురించి, నేనైతే మారా. ఆయన గురించి నేనేం వదిలేసుకోను, ఆడే మన వదిలేసుకొని రావాలా గురించి. ఆ మెంటాలిటీ నాది. అంతేగాని నువ్వు దాన్ని వదిలేస్తే నేను పెళ్లి చేసుకుంటా అంటే వదిలేసి దగ్గర అబ్బాయి అంటాను, అట్లుంటది. సో నేను దీని గురించి ఎక్కువ డిస్కషన్ చేయను గ్యాస్, అది ఎక్కడ వెళ్ళిపోతుంది ట్రాక్ అయితే. ఇంకా నేనైతే ఇక ఇంతే గ్యాస్ చెప్పాల్సుకుంది అయితే. ఇంకా అంత పెద్ద షాక్ అయిపోయినా నేను, ఇంత పెద్ద మాట అన్నది సార్. సో ఇది గైస్ ఈరోజు అయితే అప్డేట్ టాక్, స్పెషల్ టాక్ అని చెప్పుకోవచ్చు దీని గురించి. ఇంక అంతే, మేము ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమిస్తారు. ఎందుకు పదే పదే మాట చెప్తున్నానంటే, కొంతమంది నేను ఒక చిన్న మాట చెప్తాను, చెప్పాలి. సో ఆడియన్స్ కి చెప్తా టైం ఉంటే. సో గైస్ నేను ఒక మాట చెప్తున్నా ఏంటంటే, నన్ను అందరు క్వశ్చన్ చేస్తున్నారు, నా నెంబర్ కూడా ఎత్తట్లేదు. వీటితో పని అయిపోయింది, వీడు అవసరమా సినిమా ఫీల్డ్ని వదిలేసి ఏదో యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేస్తున్నాడు అనేసి కొంతమంది టాప్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేస్తున్నారు, టాప్ ప్రొడక్షన్లో వర్క్ చేస్తున్నారు. కానీ నన్ను పట్టించుకోవట్లేదని, నేను అలా పట్టించుకోవట్లేదు లేదు కానీ టచ్లో లేము. కానీ వాళ్ళందరూ నాకు ఏమని చెప్తున్నారంటే, వీడు సినిమా ఫీల్డ్ని వదిలేసి యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేస్తున్నాడు, వీటితో మన పని అవసరం లేదనేసి అంటున్నారు.
సో మరి నేను తప్పు చేస్తున్నానో మరి కరెక్ట్ చేస్తున్నానో నాకైతే ఇంకా అర్థం అవ్వట్లేదు. యూట్యూబ్ ఛానల్ అయితే వర్క్ చేస్తున్నా, ఏది ఎక్కడ తీసుకెళ్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. నా గ్రాఫ్ ఇట్లున్నది ఇట్లా డౌన్ అయిపోతున్నట్టే అనిపిస్తుంది. సో మీ ఇప్పుడు ఒకళ్ళు ఎదగాలంటే ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండాలి కాబట్టి మీ సపోర్ట్ నాకు లేదనిపిస్తుంది. మేబీ అక్క ఉన్నారు, అన్నలు ఉన్నారు, బ్రదర్స్ ఇక అందరు ఉన్నారు. మీరు ఏ స్థాయిలో ఉన్నారో నాకు తెలుసు, కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు. సో నాకు నచ్చింది నేను చేస్తా. ఏదో ఒక రోజు మీ ముందు ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను అనుకుంటున్నా గైస్. సో మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. నేను తప్పు చేస్తే ఒక తమ్ముళ్ళలాగా క్షమిస్తారని నేను అనుకుంటున్నా. అంతే. అంటే నన్ను కొంచెం అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి. సో అయితే మహేష్ ఇప్పుడు అంటే మహేష్ ఇప్పుడు చెప్పిన దాంట్లో నిజంగా ఆయన జెన్యూనిటీ అనేది నాకు అనిపించింది. వాట్ ఐ వాంట్ టు సే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో చేస్తున్నావు అని నిన్నెవరో మీ కో డైరెక్టర్స్ పట్టించుకుంటలేరు అన్నావు. నో వన్ ఎవ్వడు పైకి డైరెక్ట్ 10th ఫ్లోర్ పైకి అయితే ఎక్కలేడు. స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్లో చేస్తున్నావు, ఇక్కడ నుండే నువ్వు ఫర్దర్కి వెళ్తావు ఆల్రైట్. కానీ దీనికంటే బిఫోర్ నువ్వు స్టార్టింగే నేను పైకి వెళ్ళిపోవాలా, స్టార్టింగ్ నేను హీరో అవ్వాలంటే అవ్వవు. అర్థమైందా? నువ్వు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ నుండి చేస్తేనే ఈ ఛానల్లో ఎవరైనా డైరెక్టర్స్ చూసి అరే అబ్బాయి బాగున్నాడు, యాక్టింగ్ బాగుంది అని చెప్పి నీకు ఎవరైనా పిలుస్తుండొచ్చు. అట్లనే కానీ డైరెక్ట్ ఎవడు పైకి ఎదగలేడు. అర్థమైందా? ఆ డైరెక్టర్స్ కో డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేనేం చెప్పలేను. అంటే నీకు చెప్పేంత పెద్ద నేను కాకుండా కానీ ఇంకోటి, వాళ్ళు నాతో తిరిగారు 1 year 2 years మాతో ట్రావెల్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. మేబీ నేను ఇక్కడ రావడం వల్ల మీకు నచ్చలేదు, నచ్చకపోతే నేను సారీ చెప్తా. ఎస్పెషల్లీ అక్క అన్ని పేరు కూడా చెప్తున్నా. మీరు పెద్ద స్థాయిలో ఉన్నారు, మంచి డైరెక్టర్ అయ్యారు, మంచి టాప్ సినిమాలు చేస్తున్నారు, పెద్ద ప్రొడక్షన్లో ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు. మేబీ ఈ లింక్ నీకు షేర్ చేస్తా. మేబీ చూడు ఈ వీడియో, నచ్చితే లైక్ చేయి అంతే, నచ్చకపోతే చెప్పు కాల్ చేసి అంతే. నేను టచ్లో లేను, నీ నెంబర్ బ్లాక్ లిస్ట్ వేసిన నేను అనుకోవద్దు. ఈ రోజు నీ స్టేటస్ అయితే చూస్తున్నా, అంతే నేను చెప్పదలుచుకుంది. సో అది గైస్, బోర్ కొట్టొచ్చు మీకు, చెప్పదలుచుకుంది అయితే చెప్పినాం అంతే. ఇంకేమైనా చెప్తావు ఫైనల్ గా ఏం లేదు గైస్, సపోర్ట్ మహేష్ కి సపోర్ట్ చేయండి. తదాసు. ఓకే గైస్, ఇదైతే ఈరోజు అప్డేట్. మేము మరిన్ని అప్డేట్స్తో అయితే మేము ముందు కోసం చూస్తూనే ఉండండి SR TV.